చాలా బాగుంది. వీడి యాక్టింగ్ చాలా బాగుంది. సో హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఏం లేదు అంటున్నారు, యా హీరోయిన్ చాలా నార్మల్, అంటే తన యాక్టింగ్ చాలా తక్కువ ఉంది. బట్ కమింగ్ టు వీడి అండ్ సత్యదేవ్ వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది. యా రేటింగ్ 9/10. బీజిఎం బాగుంది. అరే సత్యదేవ్ యాక్టింగ్ బాగుంది, విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది అండ్ విలన్ యాక్టింగ్ ఇంకా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఓకే. ఎమోషన్ ఉందా మేడం మూవీలో? ఉంది. జెర్సీ మళ్ళీ రావా మూవీలో ఉంది చాలా ఎమోషన్. నేను చెప్పలేను, లైక్ సెకండ్ హాఫ్ వస్తే మనకి ఇది అర్థమవుతుంది కదా. సో ఇట్ వాజ్ నైస్, బాగుంది. హీరోయిన్ అంత ఎక్కువ లేదు. హీరోయిన్ సత్యదేవ్ యాక్టింగ్ బాగుంది. విజయ్ దేవరకొండ ఇంకా బాగా అనిపించింది. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ బీజిఎం చించి పడేసారు. కంబ్యాక్ చాలా బాగా వర్కౌట్ అయింది. యాక్చువల్లీ భాగ్యశ్రీ ఎక్కువ లేదు, బాగానే చేసింది. సూపర్ చాలా వెయిటింగ్. లేదు విలన్ రివీల్ చేయలేదు. బాగుంది. బ్రదర్ బాండింగ్ అండ్ సెంటిమెంట్ సూపర్ ఉంది. బట్ హీరోయిన్ అంత పెద్దగా లేదు. యాక్చువల్లీ మేమందరం కజిన్స్ అందరము సాంగ్ కోసం వెయిట్ చేసాము, కానీ అది రాలేదు సాంగ్ అన్ఫార్చునేట్లీ. యాక్చువల్లీ బాగుంది అండ్ ఫైట్ సీన్స్ సూపర్ ఉన్నాయి. అనిరుద్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ సూపర్ ఉంది. చాలా బాగుంది. బ్రదర్ బాండింగ్ సూపర్ ఉంది. వాళ్ళు ఎక్కడ కనెక్ట్ చేశారో, లైక్ అదంతా పీపుల్ని సేవ్ చేయడము, ఆ ఫైట్ సీన్ ప్లస్ బ్రదర్ బాండింగ్ ఎక్కడ కనెక్ట్ చేయాలో అక్కడ ప్రాపర్గా కనెక్ట్ చేసి మనకి ఇచ్చారు. సో సూపర్ ఉంది. ఓవరాల్ చాలా బాగుంది, చాలా నచ్చింది. అందరూ ఫ్యామిలీతోని బ్రదర్ బాండింగ్ నచ్చింది, సెంటిమెంట్ నచ్చింది. 5కి 4.5 ఇవ్వచ్చు. అందరు చూడొచ్చు, సూపర్ ఉంది మూవీ. విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే నచ్చింది. ఆ రగిలే సాంగ్ వచ్చింది కదా, అది సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ అవుతుంది, అందరూ వెళ్ళి చూడండి. బ్రదర్ బాండింగ్ అయితే సూపర్ ఉంది, అందరూ వెళ్ళి చూడండి. నాకు మూవీలో విజయ్ దేవరకొండ నచ్చింది. సూపర్. హీరోయిన్ ఉందా అసలు మూవీ సినిమాలో? ఉందా? బాగా చేసిందా? సత్యదేవ్ అన్న ఎలా చేశాడు? సూపర్ చేశాడు. విజయ్ దేవరకొండ ఫ్యాన్ అను. నువ్వు ఎవరితో వచ్చావు సినిమాకి? ఒక్కడివే కనిపిస్తున్నావు. మా డాడీతో వచ్చాను. మీ డాడీ లేరు కదా? పార్కింగ్. అవునా? ఎంత ఇస్తావు రేటింగ్? ఎంత ఇస్తావు విజయ్ దేవరకొండకి మూవీకి? 7.8. ఓకే 10కి 7.5 ఇస్తావా? హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ పార్ట్ చూడడమే ఎక్కువ అనుకుంటే సెకండ్ పార్ట్ కూడా వస్తుంది. అది ఇప్పుడు ఎలాంటి స్టోరీ ఉంది అక్కడ చూడాలండి. ఏదైనా ఆ స్టోరీ అని తెలియాలంటే ఫస్ట్ హాఫ్ చూస్తే కదా సెకండ్ హాఫ్ అర్థమైంది. ఏం నచ్చలేదు మీకు మూవీలో? మూవీ బాగుంది, మూవీ చాలా బాగుంది. లేదు ఫేక్ అది. సినిమాను చూసి ఎవరైనా సినిమాను చూసి మాట్లాడండి. ఫస్ట్ సినిమాను చూసి మాట్లాడండి, సినిమా చూడాలి. లేదు అలా ఏం లేదు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ మామూలుగా లేదు సినిమా మాత్రం ఒక హ్యాట్స్ ఆఫ్ అనుకోని చెప్పొచ్చు. మామూలుగా లేదు సినిమా మాత్రం. బ్రదర్ అండ్ అంటే ఇద్దరు కాంబినేషన్ అన్నదమ్ముల అన్నబంధం చూపించారు. అండ్ లాస్ట్లో ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు, రాజు అది చూపించారు. మన పాట కోసం వెయిటింగ్. భాగ్యశ్రీ కూడా మామూలుగా తెలియదండి, జీవించేసింది. ఉంది తనది కూడా డాక్టర్, తను అమ్మాయి డాక్టరు. మామూలుగా లేదు. లేదు అది పార్ట్ 2లో ఉందండి. ఖచ్చితంగా కంబ్యాక్ మూవీ. ఈ సినిమాతో 100 కోట్లు పక్కా విజయ్కి. ఈ సినిమాతో 100 కోట్లు పక్కా. చాలా బాగుంది. విజయ్ దేవరకొండ నా ఫ్యాను. నా పేరు రవి. అంటే నేను అన్నకు ఫ్యాను. అంటే ఉల్టా పల్టా ఉంటాయి అప్పుడప్పుడు డైలాగులు, కొంచెం పట్టించుకోవద్దు మీరు. ఓకే, నా పేరు రవి, నేను మెజిషియను. నేను చేస్తాను మ్యాజిక్. కింగ్డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్. నేను ఉండేది రాచకొండ, కింగ్డమ్ సినిమాలో ఉండు మా విజయ్ దేవరకొండ. మీరందరూ సినిమా చూడాలి, మీ కడుపు చల్లగుండా.
తెలంగాణ స్టార్ని ఎంకరేజ్ చేయాలి. మీ కడుపు పొట్టకుండా కడుపు కొట్టనండి. సినిమా చాలా బాగుంది, వేరే లెవెల్ అసలు. బొమ్మ పొడుసు కింగ్డమ్ గెలుపు, వావ్ సూపర్. డైలాగ్లు అయిపోయినారు ఫస్ట్, డైలాగులు మా బట్టి వాటి రాసుకుని వచ్చిన కష్టపడి రాసుకుని వచ్చిన. అట్లానే ఇంకో డైలాగ్ ఉంది లాస్ట్ చెప్తాగు. తిరుమలలో ఉంటా 7 కొండలు, మా విజయ్ దేవరకొండకున్న ఈ కండలు. సూపర్ సినిమా, కానీ హిట్ అని చెప్పలేను, ఫ్లాప్ అని చెప్పలేను, కానీ యావరేజ్గా చెప్తాను. కానీ ఈ సినిమాలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది, వేరే లెవెల్ ట్విస్ట్. ట్విస్ట్ ఏంటంటే సినిమాలో సాంగ్స్ లేవు, ట్విస్ట్ అదే. యాక్టింగ్ వేరే లెవెల్, ఫైట్ వేరే లెవెల్, బ్రదర్స్ సెంటిమెంట్ ఉంది. అన్న కోసం పోతాడు యుద్ధానికి. ఫస్ట్ యుద్ధంలో దేవుడు అంటే రాజు, మళ్ళీ దేవరా అంటే విజయ్ దేవరకొండ మళ్ళీ ఉట్టి మళ్ళీ రాజవుతాడు. అదే కాన్సెప్ట్, రాజు అయ్యి మళ్ళీ రాజవుతాడు, అదే కాన్సెప్ట్. మాస్ యాక్షన్ సీను కానీ బాగున్నాయి. అండ్ విజయన్న యాక్టింగ్ వేరే ఉంటుంది, కానీ ఎక్కువ వాడుకోవాలి. కానీ ఎప్పుడు చూసినా అవే సలార్ మూవీలో ఉంది చూడు, కాస్ట్యూమ్స్, మెడల గొలుసులు, కడాలు, అవే కాస్ట్యూమ్స్ వాడుతున్నారు, అవే రొటీను. అన్ని సినిమాలు మిక్స్ చేస్తున్నారు, కొంచెం డిఫరెంట్గా చేయండి. బీజిఎం అన్ని బాగున్నాయి అన్న. సినిమా చూస్తే ఇక్కడ బోర్ లేదు, కానీ కొత్త కావాలి మాకు, కొత్తగా. ఏంటంటే ఈ రోజుల్లో సినిమాలు చూస్తే 2-3 డేస్ ఎక్కువ వస్తాయి. ఒకప్పుడు సినిమాలు చూస్తే సెంటిమెంట్ కళ్ళకి నీళ్ళు కారుతాయి, ఏడుస్తారు. బాగుంది సినిమా. చనిపోతాడు, కానీ ఆ చనిపోకపోవడం బాగుంది అనుకుంటున్నా. హీరోయిన్ ఉంది భాగ్యశ్రీ, ఆమె డాక్టర్ గెటప్, కానీ ఆమెను ఎక్కువ ఏం వాడుకోలేదు. అంటే వాడుకోవాలంటే సినిమాలో వాడలేదు అంటే ఓకే. ఆమె వచ్చిన డాక్టర్ గెటప్ బాగుంది. సినిమా అయితే పర్లేదు, 1 టైం చూడొచ్చు. నేనైతే 4 స్టార్ రేటింగ్ ఇస్తా. నాకు తెలిసి ఒక 500 కోట్లు పక్కా. మూవీలో మీకు నచ్చిన సీన్? నాకు నచ్చిన సీన్స్ అయితే బ్రదర్ సెంటిమెంట్, నాకు హార్ట్కి టచ్ అయింది అది. అంటే వాళ్ళ అన్న సత్యదేవ్ అన్న లెక్క ఉంటాడు మూవీలో. ఆ ఎమోషనల్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ నాకైతే బాగా అనిపించింది మూవీలో. అది నాకు బాగా నచ్చింది మూవీలో. హీరోయిన్ ఎక్కువ చూపెట్టలేదు, అంటే బయట సాంగ్స్, ఎమోషనల్ సాంగ్ ప్రోమో, కిస్ సీన్స్ అవి చూపెట్టిండ్రు కదా, అవేం మూవీలో లేవు. కానీ ఉన్న కాడికైతే మూవీలో అయితే ఆమె అయితే రోల్ బాగుంది. డిసప్పాయింట్ ఎంత సాటిస్ఫాక్షన్ ఏం చేయలేదు నాకు మూవీ. అంటే నాకు అట్లా అనిపించింది. మూవీ ఎట్లుంది నాకు అట్లా అనిపించింది, కానీ మూవీ అయితే బాగుంది, గుడ్ మూవీ. విజయ్ దేవరకొండకు హిట్ పడ్డది. మూవీకి రేటింగ్ అంటే 5కి 3 రేటింగ్. మూవీ బాగుంది, అందరు చూడండి. ఒక లాస్ట్ సాంగ్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఆ ఎక్స్ప్రెషన్ కోసం మనం పెట్టవచ్చు టికెట్. హీరో క్యారెక్టర్ బాగుంది, వాళ్ళ అన్న క్యారెక్టర్ బాగుంది. అవునండి, ఎందుకంటే తనకు అవసరం, అంటే తనను స్టోరీ బట్టి జస్ట్ ఒక పాత్ర ఉంది కదా, అంతే ఉంది అంతే. ఆమె స్టోరీ లైన్ ప్రకారం అయితే హీరోయిన్ అంతే చూపించవచ్చు, ఎక్కువ చూపించాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే 9 ఇస్తానండి, చాలా బాగుంది. మిడాస్ టచ్ అంటే వాట్ ఎవర్ హీ టచెస్ ఇట్ బికమ్స్ గోల్డ్ అంటారు. సో హీ ప్రూవ్డ్ దట్ హీ ఈస్ ద మిడాస్ మ్యూజిషియన్. చాలా మంచి ఆల్బమ్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ గారి కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్గా ఇది గుర్తుండిపోతుందని మా ఫ్యాన్స్ అందరు కోరుకుంటున్నాం. సో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవడం ఏంది బ్రో, దానికి మించిపోయింది. చాలా బాగుంది సినిమా. మీరు ఇండివిజువల్గా చూడండి. విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్కే కాకుండా అదర్ హీరో ఫ్యాన్స్ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎవరు హేట్ అనేది స్ప్రెడ్ చేయలేదు, అందరూ సపోర్ట్ చేసిండ్రు. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ అందరు వచ్చి కలిసి మూవీని సెలబ్రేట్ చేసుకునిండ్రు. సో మూవీ అయితే చాలా బాగుంది బ్రో. ప్రతి పార్ట్కి, ప్రతి సీన్కి ఎంత ఎలివేషన్ ఇవ్వాలి, ఎంత అనే ఆ సెగ్రిగేషన్ కరెక్ట్గా చేశారు. చాలా బాగుంది. అది నేను చెప్పడానికన్నా మీరు వెళ్ళి చూడడమే బాగుంటుంది బ్రో. కానీ సస్పెన్స్ బాగుంది. మీరు అడగండి రేటింగ్ ఎంతకి ఇవ్వమంటారు. విజయ్ దేవరకొండ గారి కెరియర్లోనే ఇది మాకు బెస్ట్ మూవీ కాబట్టి నా ఇండివిజువల్ ఒపీనియన్ 10కి కాకుండా నేను 100కి 100 ఇస్తా. డిసప్పాయింట్ ఏమో అది ఒకటి లేదు, మిగతా అంతా యాక్షన్ మొత్తం బాగుంది, సూపర్. సత్యదేవ్ యాక్షన్ కూడా చాలా బాగుంది. లేదు మామూలుగానే చూపెట్టారు. నేను 10 ఇస్తాను కంపల్సరీ. సాంగ్ మిస్ అయిందంటే లైక్ డిస్ట్రాక్షన్ అవ్వకుండా ప్రాపర్గా ఫ్లో ఇక్కడ మిస్ అవ్వకుండా చాలా బాగా తీశారు. చాలా బాగుంది, వెరీ ఆర్గానిక్. యా నేను రేటింగ్లు ఇవ్వను, అందరు చూడాలి సినిమా. ఇట్స్ నైస్. లేదు చేయలేదు, అంత పార్ట్ 2లో ఉన్నట్టుంది. విజయ్ దేవరకొండ కోసం కాబట్టి హీరోయిన్ అంత ఏమనిపించలేదు. స్టోరీ సినిమా కూడా మీరు అందరు కొటేషన్
పక్కా హిట్ 200 crores పక్కా. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ కొంచెం వీక్గా ఉంది కానీ మిగతా అంతా ఓకే. ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్? సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. అంటే మీరు సినిమాలో మీరు విజయ్ దేవరకొండని చూసే వచ్చారనుకున్నారు, ఏమన్నా అంటే చూసాక షాక్ అయిన మూమెంట్స్ ఏమన్నా విజయ్ దేవరకొండ కాకుండా? ఒకటి ఇంట్రో ఒకటి క్లైమాక్స్ ఒకటి మాత్రం పక్కా మీరు కొంచెం మైండ్ బ్లాక్ అవుతుంది. ఓకే బాగుంది. సినిమా అసలు ఇండియాలో దొరుకుతా వేరే కంట్రీలో? శ్రీలంకలో అవుతుంది బట్ ఇండియా రిలేటెడ్ ఉంటుంది. మీకు విజయ్ దేవరకొండ అంటే ఎందుకు ఇష్టం? నాకు విజయ్ ఏమి ఇష్టం, అందరు ఇష్టమే. అంటే విజయ్ దేవరకొండ సినిమాకి వచ్చినా ఉన్నావు కదా, అంటే మనం బేసిక్ తెలుగు సినిమా కోసం వచ్చాం అంతేగాని విజయ్ దేవరకొండ అట్లేం లేదు. డైరెక్షన్ చూద్దామని వచ్చినా బాగుంది. ఫుల్ చూస్తున్న సేపు టైం ఎప్పుడైపోయిందో సినిమా ఎప్పుడైపోయిందో అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంటే చాలా 100% ఎక్సలెంట్ అండి. బ్రదర్ సెంటిమెంట్ బాగుంది, ఎమోషన్స్ బాగుంది, రొమాన్స్ ఎక్కువ లేదు, హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉంది కానీ సినిమా పవర్ఫుల్గా ఉంది బాగా. ఒక KGF టైప్లో వచ్చింది ఆ మోడల్లో ఉంటుంది. ఫైట్ సీన్స్ ఎక్సలెంట్. ఫస్ట్ అసలు సినిమా ఎక్కడ బోర్ అనిపించదు, ఎక్కడ సినిమా స్లో అయింది అనిపించదు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఏం లేదంటున్నారు మేడం రేటింగ్ 5కి నేను 3 ఇస్తాను. సినిమా బాగుంది, చూడొచ్చు.